కొండా సురేఖ, కొండా సుష్మిత కామెంట్స్ తాజా ఎపిసోడ్పై స్పందించడానికి మనతో ఉన్నారు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్. అక్క, లేటెస్ట్గా జరిగినటువంటి సుష్మిత కామెంట్ ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుష్మిత మాట్లాడినటువంటి మాటలు నేను ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి నైతిక హక్కు ఆమెకు లేదు. హూ ఆర్ యూ కొండ సుష్మిత అని అడుగుతున్నా. వితౌట్ కొండ హూ ఆర్ యూ అని అడుగుతున్నా. వాటికి సమాధానం లేదు అమ్మ దగ్గర. అమ్మ పేరు అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేటువంటి నీకు ముఖ్యమంత్రి గారు ఇండిపెండెంట్గా పార్టీ కష్టకాలంలో ఉన్ననాడు ఈ పార్టీలోకి వచ్చి పార్టీ నిలబెట్టి నలుగురికి పవర్ పంచిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి గురించి రేవంత్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడదమ్మా? ఆయన అసలు నీ ఏజ్ ఎంత? ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉన్నది అని ఏజ్. ఎందుకు తల్లి పేరు బదనాం చేస్తున్నావు? తల్లిని రోడ్డు మీద పడేస్తున్నావు. తల్లిని రాజకీయ భవిష్యత్తు ఇవాళ ఇబ్బంది పడేట్టు పని చేస్తున్నావు. ఆలోచించుకో. ఒకసారి తప్పు చేసావు, సరిదిద్దింది, తల్లి క్షమాపణ చెప్పింది. ఇవాళ మళ్ళీ సంజాయించుకునే పరిస్థితి తల్లికి వస్తే పిల్లలంగా అన్నందుకు తల్లిదండ్రులకి ఇది శాపం అని అడుగుతున్నాను నేను. ఇదేనా? నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఆరోపిస్తున్నది ఆమె. రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి పెరిగిందని ఏదైతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయాన్ని ఆమె పదే పదే చెప్తుంది. ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయంగా మాట్లాడుకుంటాము. ఈ పిల్ల దగ్గర ఏం ఆధారం ఉందో చెప్పవను. అమ్మ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, మా ఏఐసిసి అధిష్టానం ఉన్నది, పిసిసి ఉన్నది. నీకు ఇది చెప్పుకోవచ్చు నాలుగోళ్ళ మధ్య. కానీ బహిరంగంగా రచ్చకెక్కి మాట్లాడితే ఏమొస్తుంది? దాంతో నీకు ఏమొస్తుంది అంటున్నా? అంటే నీకు పదవి, మీ నాయనకు పదవి, మీ ఇంట్లోకి పదవి ఇస్తే అంత బాగున్నట్ట? అప్పుడు రేవంత్ రెడ్డి గారు గొప్ప అన్నట్ట? మొన్నటిదాకా పులి అని మాట్లాడినావు. ఇదే రేవంత్ అన్నను 2 రోజుల క్రితమే మా అక్క ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాసింది. మంత్రి గారు ఆర్టికల్ రాశారు, గుంపు మేస్త్రి అని బ్రహ్మాండంగా టీం నడుపుతున్నారని రాసింది. మరి అంతలోనే ఎట్లా చెడిపాయే? అంతలోనే దయ్యం ఎట్లాయే? ఇది కదా మాట్లాడుకుంటుంది సమాజం. కాబట్టి సురేఖక సుష్మానవర్ కంట్రోల్లో పెట్టు. నీ రాజకీయ భవిష్యత్తు ఆ పిల్ల ఆగం పట్టిస్తున్నది. మీరు ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వారు బోలగా ఉంటారు, 10 మందికి పని చేస్తారు, వచ్చిన వాళ్ళని అక్కున చేర్చుకుంటారు. అది మీ మనస్తత్వం మాకు తెలుసు. నిజంగా ఇట్లా మాట్లాడంటే బాధగా అనిపిస్తున్నది. సురేఖ ఇప్పుడు మంత్రి మండలిలో ఉంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఆమె మంత్రిగా కూడా ఉంది. సో ఆమె కూతురే స్వయంగా ఈ కామెంట్ చేస్తుంది. ఈమె గతంలో కూడా ఇట్లనే కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? అందుకనే గతంలో పిల్ల కదా మాట్లాడింది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా సర్దుకున్నారు. పోనీలే జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ అనుకున్నారు. రెండోసారి కూడా అదే తప్పు చేసినప్పుడు డెఫినెట్గా దీని పట్ల పార్టీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. మాలాంటి వాళ్ళం ఉండబట్టలేక ఇప్పుడు రేవంత్ అన్న అంటే ఏంటో మాకు తెలుసు. మా పాలమూరు బిడ్డగా కింద నుంచి కష్టపడి ప్రజాక్షేత్రంలో ఇండిపెండెంట్గా నిలబడి ఇక్కడ దాకా వచ్చినాడండి. వచ్చినాడు ముఖ్యమంత్రి అయితే పొద్దున్న లేస్తే శాపనార్థాలు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు పెట్టినట్టు నువ్వు కూడా మాట్లాడితే వాళ్ళకి నీకు తేడా ఏమున్నది? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? అమ్మ ఎవరి క్యాబినెట్లో ఉంది? అమ్మ రేవంత్ అన్న క్యాబినెట్లో కదా పనిచేస్తున్నది. మరి ఆ మాత్రం సోయలేదా నీకు? అంటే నీ కుటుంబాన్ని నువ్వు తిడుతున్నట్టు అర్థము. అన్నంది ముఖ్యమంత్రి గారిని తిడుతున్నావు అంటే నువ్వు అమ్మను కూడా తిడుతున్నట్టు లెక్క అర్థం. అక్కడ అమ్మ క్యాబినెట్లో పార్సల్ ఆఫ్ ద పార్ట్ కదా. అది ఎందుకు అర్థమవుతలేదు అమ్మాయికి? అందుకనే చదువుకొని డిగ్రీలు తీసుకొని రాజకీయాలు ప్రజాక్షేత్రంలో అవగాహనతో ఉంటే ఇట్లా మాట్లాడేది కదా పిల్ల. మీరు చాలా సీనియర్ మహిళా నాయకురాలుగా కూడా ఉన్నారు. మీకు కూడా ఒక పదవి అయితే రానటువంటి పరిస్థితి ఉంది. మీలాంటి ఫీల్డ్లో తిరిగి ప్రజల్లో తిరిగిన వాళ్ళకి పదవి రాలేదు. అక్కడ వాళ్ళ మదర్ అయితే మంత్రి పదవిలో ఉంది. ఆమె కూడా నేను పోటీ చేస్తే అవసరం అయితే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వస్తా అని కూడా సవాల్ చేస్తుంది. మరి ఇదేట్లా అండి? ఒకే కుటుంబంలో 2 పదవులు కావాలన్నా వాళ్ళ ఆశ ఏంటి? ఇప్పుడు రావాలని కోరుకోవడంలో తప్పలేదు, కానీ దానికి ఒక ఓపిక ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. పార్టీ అధిష్టానం దృష్టిలో మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నాం కూడా ఇంపార్టెంట్ కదా. మరి అలాంటప్పుడు మనం ఎట్లున్నాం? ఇవాళ ప్యూర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతూ కంపారిటివ్ స్టడీ చేస్తున్నప్పుడు పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడితే ఏమైనా అర్థం ఉన్నదా? చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అవసరాల నేపథ్యంలో పార్టీలు మారుతూ ఉంటారు, వస్తుంటారు. మీరు కూడా మారొచ్చున్నారు కదా. కాంగ్రెస్లు ఉన్నారు, వైఎస్ఆర్ సిపికి పోయినారు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు, బీఆర్ఎస్కి పోయినారు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినారు. మరి మీకు ఆ గౌరవం దక్కింది కదా. మిమ్మల్ని ఏమో వేరుగా చూడలేదు కదా ఎవరు. రేవంత్ అన్న కూడా మిమ్మల్ని అదే రెస్పెక్ట్తో చేస్తున్నారు కదా. మరి వాళ్ళ రేవంత్ అన్న ఎందుకు ఆ విధంగా ఆపాదించి ఆయనని పదే ఆ రకమైనటువంటి బద్నాం చేసే పనిలో మీరు ఉన్నారు? అది సరైనది కాదు. ఎవరు మాట్లాడినా కూడా సరైనది కాదు. అన్యాయం జరిగితే 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాలి తప్ప రచ్చకెక్కి రచ్చ చేస్తే రచ్చతో వచ్చేది రొచ్చ తప్ప ఏముండదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా చెప్పాడాక ఇది సుష్మిత ఒక చిన్నపిల్ల, జంజీ కేటగిరీ, తెలియదు ఆమెకు తల్లి మంత్రి అయినా కూడా ఆమెకు తెలియదు అనే ఎపిసోడ్లో చూస్తారా? ఇది వాంటెడ్లీ రిపీటెడ్గా జరుగుతుంది. ఇది కాంగ్రెస్కి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బందికర పరిణామాలు వస్తాయి అనేది యాక్షన్ ఏమన్నా దిగబోతుంది. ఆ పిల్ల మానసిక స్థితి సరిగ్గా లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకసారి మాట్లాడితే ఏదో అనుకోవచ్చు, రెండోసారి కూడా అదే మాట మాట్లాడితే మానసిక స్థితి ఎలా ఉన్నదో సుష్మ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే నువ్వు రేపు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఇంకేది కావాలన్నా కూడా స్పేస్ చాలా ఉన్నది పార్టీలో.
సో నువ్వు అది ఫిల్ చేసుకోవడం కోసం ప్రజాక్షేత్రంలో ఎట్లుండాలో మసులుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు 30% అమలు అవుతే ఇంకా లేడీస్ కావాలి. అలాంటప్పుడు ఎఫిషియన్సీ ఉండి 4 డబ్బులు ఉండి నువ్వు రాజకీయాలు చేయాలనుకున్న ఆలోచన ఉన్నప్పుడు ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి కాదు, ఈ రకంగా పోవడం సరి అయినది కాదు. కాబట్టి ఇవాళ బీసీ ఉమెన్గా మాలాంటి వాళ్ళము, నేనైనా రేణుకైనా ఇప్పుడు బీసీ మహిళగా ఉన్నాము, వస్తాయి అవకాశాలు, వచ్చేటప్పటికి వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తుంది. ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా పని చేస్తున్నాం, మాకు ఓపికతో పని చేస్తున్నాం కదా. మాకు వెనక ఎవరేం లేరు, ఇండిపెండెంట్గా మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కదా. మరి అలాంటప్పుడు మేము ఇంత ఓపిక ఉన్నప్పుడు అమ్మ ఉందంటే నీకు ఇంకా ఏదో రకంగా వస్తుందని ఆలోచించుకోవాలి కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ రచ్చ అని అడుగుతున్నాము. ఇవాళ సలహాదారుగా ఉన్నావు, ఏమన్నా ఆడిపోసుకుంటావు, ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళని ఆడిపోసుకుంటావు. నువ్వు ఎవరినమ్మ వదిలిపెట్టింది, అందరిని ఇదే మాట్లాడుతున్నావు. పొద్దున్న లేస్తే వివాదం, ఏమి వివాదం ఇది? ఇదేనా పద్ధతి? ఇది రాజకీయం చేసే విధానం ఇది. కాబట్టి ఆ అమ్మాయి ఆత్మపరిశీలన చేసుకోవాలా, రేవంత్ అన్నకి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన అని డిమాండ్ చేస్తున్నాను. ఇది సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ అయితే చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.